మే 2న ప్రధాని మోదీ ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. ఇక గుల్లలమోదలో ఏర్పాటు చేసినటువంటి క్షిపణి ప్రయోగ పరీక్షా కేంద్రాన్ని ఆయన వర్చువల్గా ప్రారంభించనున్నారు. గుల్లలమోదలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్రావు పరిశీలించారు. ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. అమరావతి పునఃప్రారంభంకు వస్తూ ఉన్నారు. సో ఆ సందర్భంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి డిఆర్డిఓ ఇన్స్టలేషన్స్ కూడా వర్చువల్ మోడ్లో ఓపెన్ చేసేదానికి ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ముందస్తుగా ఈ యొక్క ట్రాఫిక్ అట్లాగే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరెవరు ఇక్కడ అటెండ్ అవుతున్నారు వాళ్ళందరి లిస్టు ముందుగా తీసుకొని వాళ్ళ యొక్క యాక్సిడెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా వెరిఫై చేసి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించడం జరుగుతుంది. వీళ్ళు అక్కడ జరిగే ప్రోగ్రాము అలాగే ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ అక్కడ లైవ్ స్ట్రీమింగ్ అనేది 2-way జరుగుతూ ఉంది. సో దానికి మన గ్రామస్తులందరూ కూడా సహకరించి ఇది ఒక ప్రతిష్టాత్మకరమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి మన జిల్లాకి ఇది చాలా గొప్ప వరం అని అవుతుంది ఫ్యూచర్లో. సో దీన్ని మన స్వయంగా ప్రధానమంత్రి గారే దీన్ని ఓపెన్ చేసేదానికి రావటం, అది వర్చువల్ అయినప్పటికీ కూడా ఇది చాలా గొప్ప కార్యక్రమం. దీని అంతటి కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి వారు మే 2వ తేదీ అమరావతి పనుల పునఃప్రారంభానికి అమరావతికి విచ్చేస్తున్న కార్యక్రమం అందరికీ తెలిసే ఉంది. దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో నాగాయలంక మండలంలో ఉన్న ఈ గొల్లలమోదలో ఉన్న డిఆర్డిఓ ఫెసిలిటీని కూడా వర్చువల్లీ ఇనాగ్రేట్ చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇది వర్చువల్ ఇనాగ్రేషన్ ఉంటుంది. సో వర్చువల్ ఇనాగ్రేషన్ ఉంటే ఇక్కడ లోకల్ అందరూ పబ్లిక్ని పిలిచి ఇక్కడ వర్చువల్గా పిఎం గారు ఇనాగ్రేట్ చేసేదానికి ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నాము. సో మనకి ఇంకా అఫీషియల్లీ కమ్యూనికేట్ అయితే ఇంకా ఆ ఏర్పాట్లు